గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం ప్రధాన పార్టీల బలాబలాలు. టీడీపీ 30.36, వైసీపీ 29.67, జనసేన 31.29, ఇతరులు 4, న్యూట్రల్ 4.68. ప్రధాన పార్టీల అభ్యర్థుల బలాబలాలు. టీడీపీ పల్లా శ్రీనివాసరావు 31.43, వైసీపీ వరికోటి రామచంద్రరావు 25.32, న్యూట్రల్ 7.96. అలయన్స్ అభ్యర్థుల బలాబలాలు. టీడీపీ ప్లస్ జనసేన పల్లా శ్రీనివాసరావు 54.67, వైసీపీ వరికోటి రామచంద్రరావు 24.87, న్యూట్రల్ 16.46. గాజువాక అసెంబ్లీ స్థానంలో ఈసారి విపక్ష కూటమి పాగా వేయనుంది. గాజువాక అసెంబ్లీ స్థానంలో సిట్టింగ్ శాసనసభ్యుడు తిప్పల నాగిరెడ్డికి మంచి పట్టు ఉంది. తిప్పల నాగిరెడ్డికి వయోభారం కారణంగా ఈసారి పోటీకి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. గత ఎన్నికలలో జనసేనాని పవన్ కళ్యాణ్ పై నాగిరెడ్డి గెలవడం జరిగింది. ఈసారి నాగిరెడ్డి కుమారుడు దేవాన్ రెడ్డిని అధికార పార్టీ బరిలో నిలుపుతుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా వరికోటి రామచంద్రరావుని వైసీపీ ఇన్ఛార్జ్గా ప్రకటించింది. టీడీపీ జనసేనకు మంచి పట్టు ఉన్న నియోజకవర్గంలో కొత్త అభ్యర్థిని బరిలో నిలపడం ద్వారా వైసీపీ సాహసం చేసిందని చెప్పవచ్చు. విపక్షం నుంచి ఎవరు బరిలో నిలుస్తారు అనేది ఇంకా స్పష్టం కాలేదు. విపక్షం నుంచి ఎవరు బరిలో నిలిచినా గాజువాకలో గెలుపు ఏకపక్షమని క్షేత్రస్థాయి పరిస్థితుల ద్వారా అర్థమవుతుంది.